ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా పాఠశాలల్లో, కళాశాలల విద్యార్థులు త్రివర్ణ పతాకాలను చేతబూనారు. భారత్ మాతాకి జయ నినాదంతో పురవీధులన్నీ మార్మోగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై ర్యాలీ ప్రారంభించారు. ఏదైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా మహోత్సవ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ తిరంగా ర్యాలీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం, ముఖ్యంగా ఆగస్టు 3, 2022 రోజున అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు బైక్ ర్యాలీని ఎర్రకోట నుండి ఇండియా గేట్ వరకు అక్కడ ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ప్రజల హృదయాల్లో దేశభక్తిని నాటడం, ఏదైతే స్వతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులని స్మరించుకోవడము. అదేవిధంగా మనం సురక్షితంగా ఉన్నామంటే భారతదేశ సరిహద్దుల్లో మన కోసము పోరాడుతున్న యోధులకు మనము వారిని జ్ఞాపకం చేసుకోవడం. అదేవిధంగా కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక జెండా కిందనే అందరం కూడా రావాలని ఒక సంకల్పంతో ఈ తిరంగా ర్యాలీని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశభక్తితో పాటు భవిష్యత్తులో ఏదైతే భారతదేశము 2047 వరకు విశ్వగురు వికసిత్ భారత్ దిశగా ప్రయాణం చేయాలి, ప్రపంచంలో మొట్టమొదటి స్థానంగా భారతదేశం ఎదగాలని ఒక సంకల్పంతో ఏదైతే ముందుకు సాగుతున్నామో, ముఖ్యంగా జంజీ యువకులందరూ కూడా దీంట్లో పాల్గొని తమ దేశభక్తిని చాటుకొనాలి. అదేవిధంగా మన దేశం కోసం పాటుపడిన, స్వతంత్రం కోసం పాటుపడిన ఆ యోధుల్ని జ్ఞాపకం చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా తిరంగా ర్యాలీ చేతి పట్టుకుంటే అది ర్యాలీ అవుతుంది, గుండెల్లో ఉంటే అది దేశభక్తి అవుతుంది. మరి ఒక్కసారి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ మనమందరం కూడా తమ ఇండ్లపైన, వ్యాపార సంస్థలపైన ఈ తిరంగా ర్యాలీని తప్పకుండా కట్టుకొనవలసిందిగా కోరుతూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి